గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం, శుభమంగళం, నిత్య శుభమంగళం. ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈనాటి ముఖ్య శీర్షిక ఆనంద బాష్పములు, ఆనంద బాష్పాలు లేక కన్నీటి బిందువు. కన్నీటి బిందువులు మన సోదర సోదరమణులు, మిత్రులు, స్నేహితులు, విద్యార్థులు, శిష్యులు అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క శీర్షిక. అందరూ తప్పకుండా ఇది ఫాలో చేయాలి. ప్రతి మనిషికి కూడా మీరు ఇది షేర్ చేయండి. చాలా ముఖ్యమైనటువంటి శీర్షిక ఇది. తప్పకుండా ప్రతి మనిషి కూడా తెలుసుకోవలసింది. ఆనంద బాష్పములు ఏమిటండి? ఆనంద బాష్పాలు మనం ఏదైనా విజయం సాధించినప్పుడు కానీ, మనకి ఏదైనా మంచి విషయాలు మనకు తెలిసినప్పుడు కానీ, మనకు ఇంకొక ఏదో లేక ఒక సంతానం పుట్టినప్పుడు కానీ, అప్పుడు కంటి నుండి ఆనంద బాష్పములు జలజల రాలుతూ ఉంటుంది. అయితే ఆ ఆనంద బాష్పం యొక్క విలువ ఎంత అని చెప్తే ఇంత అంత అని చెప్పడానికి వీలు పడదు. అది ఆనంద పుష్పాలు, సుగంధభరితమైనటువంటి ఆనంద పుష్పాలు. ఆ యొక్క ఆనందంగా వచ్చినటువంటి ఆ బిందువులు ఈ ప్రపంచం మొత్తం కూడా వెదజల్లుతూ ఉంటుంది. ఆనంద బాష్పాలు ఇంతవరకు బాగానే ఉన్నాయండి. ఇవి కాకుండా మరొక బిందువు, కంటి నుండి జాలువారే ఇంకొక బిందువు ఏంటి అంటే, మా ప్రేమైన మిత్రులకు, తల్లిదండ్రులకు కానీ, సోదర సోదరమణులకు కానీ తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అంటే, కన్నీటిలో జాలువారినటువంటి ఒక కష్టాలతో కూడుకున్న, బాధలతో కూడుకున్న, ఎన్నోతో క్లిష్టమైన పరిస్థితిలో దరిద్రాన్ని అనుభవించినప్పుడు కానీ కంటి నుండి ఒక కన్నీటి బిందువులు రాలుతుందండి. ఆ యొక్క కన్నీటి బిందువు ఏదైతే ఎలా ఉంటుందో తెలుసా? ఒక కష్టంలో, బాధలో వచ్చినటువంటి కంటి బిందువు ఎలా వస్తుంది తెలుసా? మనసు లోపల, నా మనసు నుండి ఆ మనసు కరిగి, అంటే ఏంటి? మన యొక్క కొవ్వొత్తు ఏ విధంగా మనం దీపం ముట్టినప్పుడు ఆ వెలిగినప్పుడు ఏ విధంగా కరుగుతుందో, ఆ విధంగా కరిగి ద్రవం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఆ కన్నీటి బిందువులు బయటికి వస్తుందండి. కష్టంతో వచ్చినటువంటి బరువుతో కూడుకున్నటువంటి కన్నీటి బిందువులు. వాటి యొక్క ఘనం, పరిమాణం ఎలా ఉంటుందంటే, కొన్ని కోట్లకు విలువ, బరువుతో కూడుకున్నది అని చెప్పబడుతుంది. మరి కొన్ని కోట్లకు బరువుతో కూడుకున్నది అదేంటండి? మరి ఎట్లా మరి ఇంత బరువుతో కూడుకున్నది అంటే, అందుకే ఆ యొక్క కన్నీటి బిందువులు తెప్పించకూడదండి. అందుకే చెప్తాను, వరే అతని కంట్లో నీళ్ళు తెప్పించవాగరా, ఆడపడుచు ఏడకూడదురా, వాళ్ళ కంట నుంచి నీళ్ళు రాకూడదురా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు ఊరకని చెప్పలే. ఒక గోవు కంటి నుంచి నీళ్ళు రావద్దు. ఆ గోవు నుంచి కంటి నీళ్ళు వచ్చినట్టయితే ఈ ప్రపంచం కలియుగంలో చాలా ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి గోవు కంట్లో నీళ్ళు వచ్చినా, తల్లిదండ్రుల కంట్లో నీళ్ళు వచ్చినా కూడా ఈ కలియుగంలో అనేకమైనటువంటి విపరీతాలు జరగబోతున్నది అన్న విషయాన్ని గమనించండి. నేడు అదే జరుగుతూ ఉంది ప్రస్తుత పరిస్థితి. అందుకే బ్రహ్మం గారు కానీ, నోషుడను కానీ వీళ్ళిద్దరూ కూడా చెప్తూ ఉన్నారు. 2024 నవంబర్, డిసెంబర్ చెప్పేశారు వాళ్ళు ఆల్రెడీ. ఏం జరగబోతుందండి మనకేమైనా తెలుసా? తెలియదు. కాబట్టి వాటి విలువ ఎంత అంటే, కొన్ని కోట్ల కేజీల బరువు ఉంటుంది ఆ యొక్క కన్నీటి బిందువు అంటారు. సరే అండి, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఏ విధంగా దీన్ని కన్నీటి బిందువు రాకుండా చూసుకోవాలి? నిన్ను పెద్దవాడిని చేసి, చదివించి, నీకు ఈరోజు లక్షల కోట్లకు సంపాదించినటువంటి తల్లి తండ్రులను వదిలేసి, వాళ్ళని ఎక్కడో పారేసి ఎక్కడికో వెళ్ళిపోతారే, వాళ్ళ కంట్ల నుంచి నీళ్లు ఏదైతే కన్నీటి బిందువులు జారు ఆరినప్పుడు వాటి యొక్క బిందువు యొక్క పరిమాణం, ఘన పరిమాణం ఏదైతే ఉందో, మనం ఈ జన్మలో చేసినటువంటి పాపములు ఏదైతే ఉందో వాటికి 100 రెట్లు
100 రెట్లు సమానం చెప్పబడింది. కాబట్టి చూసారా, ఆ ఈ ఈ జన్మలో చేసిన పాపం మొత్తం ఒక తీరైతే, వాళ్ళ కంటి నుంచి వచ్చినట్టు ఒక బిందువు 100 రెట్లు పెరిగిపోతుంది. చూసారా? కాబట్టి అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు. అందుకే ఆ విధంగా గోవులకు కూడా కంటి నుంచి నీళ్ళు రాకూడదండి. కాబట్టి అందుకే మీరు గమనించండి, గోరక్ష వాళ్ళు పాపం వాళ్ళు చాలా తిరుగుతున్నారు. గోవధ చేయాల చేయకూడదు ఎవరు కూడా. కాబట్టి గోవుని కాపాడాలని తిరుగుతున్నారు. వాళ్ళకి ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా నూరేళ్ళు చల్లగా చూస్తాడని మనం ఆశీర్వదిద్దాం. అయితే భగవంతులందరూ కూడా వాళ్ళకి రక్షగా ఉంటారని కోరుకుంటాం. కాబట్టి మిత్రులారా, మనం ఇంతవరకు గమనించాం కదా. కాబట్టి వాళ్ళ కళ్ళ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి బిందువు రాకుండా చూసుకున్నట్టయితే మనం క్షేమంగా ఉంటాం. లేకపోతే వాటికి ఆ శాపం ఏదైతే ఉందో మనల్ని ఆపాదించబడి ఈ జన్మలో అనుభవించడం కాదండి, వచ్చే జన్మ కూడా మనకు అవి ఆపాదించబడుతుంది. కాబట్టి అది జాగ్రత్త సుమా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.